ఏం మాయ చేసిందో కానీ శామ్ ఏం చేసినా కుర్రకారు తనను క్వీన్ లానే చూస్తారు. ఆమె సినిమాలైనా డెసిషన్స్ అయినా ఎప్పుడూ ఓ కంటే కనిపెడుతూనే ఉంటారు ఆమె ఫ్యాన్స్. మయోసైటిస్ చికిత్స కోసం ఆమె దాదాపు 6 నెలలు మూవీస్ నుంచి సెలవు తీసుకున్నట్టు సమాచారం. అయితే దాని తర్వాత కఠినమైన కసరత్తులు, డైట్లు ఎన్నో ఫాలో అయ్యారు. ఎట్టకేలకు ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. అయితే ఆమె సెలవు తీసుకొని 6 నెలలు పూర్తిగా వస్తున్నా అయినప్పటికీ ఆమె సినిమాలు చేసే విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. శామ్, విజయ్ దేవరకొండ జంటగా ఖుషి సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. వీటితో పాటు చెన్నై స్టోరీస్ అనే ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించబోతున్నారు శామ్. అయితే సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. తాను చేసిన యాడ్స్కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ వస్తుంది ఈ బ్యూటీ. అయితే సమంత ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తుంటారు. రీసెంట్గా ఆమె ఫ్యాన్స్తో ఒక లైవ్ నిర్వహించారు. లైవ్లో ఓ ఫ్యాన్ వేసిన ప్రశ్నకు ఆమె ఆశ్చర్యపోయింది. అయితే లైవ్లోనే మళ్ళీ పెళ్లి చేసుకునే విషయం గురించి ఆలోచించడం లేదా అంటూ ప్రశ్నించాడు ఓ నెటిజన్. అయితే దీనికి సమాధానం ఇస్తూ శామ్ ఏం చెప్పిందంటే, స్టాటిస్టిక్స్ ప్రకారం పెళ్లి అనేది ఓ చెడ్డ పెట్టుబడి అని పేర్కొంది. మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50% ఉంది. అదేవిధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67%గా ఉంది. ఇక మూడో పెళ్లికైతే విడాకుల రేటు 73%గా ఉంది. అది కూడా స్త్రీలు పురుషుల విషయంలో సమానంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సమంత రెండో పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు అర్థమవుతుంది. పెళ్లి గురించి కంటే ఆరోగ్యం గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు వ్యక్తమవుతుంది.